జై సాయిరామ్. ఈరోజు ఒక చిన్ని పాప బాబాగారిని ఏ విధంగా ప్రశ్న అడిగిందో చూద్దామండి. బాబా గారికి ధన్యవాదాలు. బాబా, మిమ్మల్ని ఎవరు ఏ వరం అడిగినా వెంటనే ఇస్తారు కదా బాబా. మరి నాకు ఒక వరం కావాలి, ఇస్తావా బాబా? బిడ్డ, మీరందరూ నా బిడ్డలే. నన్ను ఏ విధంగా పిలిచినా నేను పలుకుతాను. నన్ను ఏ వరం అడిగినా నేను ప్రసాదిస్తాను. నీకు ఏ వరం కావాలో అడుగు బిడ్డ. సరే బాబా, అడుగుతున్నాను. మరి మా ఇంట్లో మీ ఫోటో లేదు బాబా. మరి మిమ్మల్ని నేను ఎలా పూజించాలి? నేను మిమ్మల్ని ఎలా రోజు చూడాలి? అందుకని మిమ్మల్ని నేను ఒక ఫోటో తీసుకోవచ్చా బాబా? ఫోటో తీసుకుంటే రోజు మిమ్మల్ని చూడొచ్చు, మా బాధలన్నీ మీకు చెప్పుకోవచ్చు కదా బాబా. బిడ్డ, నన్ను మనస్ఫూర్తిగా పిలిస్తే నేనే ప్రత్యక్షం అవుతాను. నా ఫోటోలతో మీకు పని లేదు. నన్ను ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్ముతారో, నేను చెప్పిన దారిలో ఎవరైతే నడుస్తారో వారు పిలిచిన వెంటనే నేను పలుకుతాను. వాళ్ళు రమ్మని చెప్పగానే నేను వారి దగ్గరికి వెళతాను. సరే బాబా, నువ్వు చెప్పావు కాబట్టి నువ్వు చెప్పిన విధంగా నేను చేస్తాను బాబా. రోజు మిమ్మల్ని నేను పిలుస్తాను. నేను పిలిచిన వెంటనే మీరు రావాలి. ఎందుకంటే రోజు మిమ్మల్ని చూడాలి. నేను రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు మీకు దండం పెట్టుకొని నేను రోజు వెళ్తాను. మీరు రాకపోతే నేను స్కూల్కి వెళ్ళను బాబా. సరే బిడ్డ, నువ్వు నన్ను తలుసుకొని మనస్ఫూర్తిగా పిలు. నువ్వు పిలిచిన వెంటనే నేను ప్రత్యక్షం అవుతాను బిడ్డ. చూసారు కదా ఫ్రెండ్స్, దీన్ని బట్టి మీకేం తెలిసిందో. బాబాగారు మీద మనకు నమ్మకం, భక్తి ఉండాలి కానీ బాబాగారు ఫోటోలతో మనకి పని లేదండి. మన ఇంట్లో ఫోటో ఉంటేనే బాబా ఉన్నట్టు కాదండి. మన మనసులోని బాబా గారిని ప్రతి క్షణం కూడా తలుసుకుంటే మన మనసులోనే బాబా గారికి గుడి కట్టించవచ్చండి. మన ఇంట్లో ఫోటో ఉన్నా లేకపోయినా సరే మనం ఎప్పుడు కూడా బాబా గారు చెప్పిన దారిలో నడుస్తామో, ఆయన్ని మనస్ఫూర్తిగా నమ్ముతామో, మన బాధలన్నీ ఆయనకి ఎప్పుడు మనం చెప్పుకుంటామో, మనకి ప్రతిదీ కూడా ఆయనే అని నమ్ముతామో, ఆ క్షణం నుంచి మనం పిలిచిన వెంటనే మన బాబాగారు పలుకుతారు. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పింది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి.